బాలీవుడ్ హీరో విశాల్ బ్రహ్మను డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 40 కోట్ల విలువైన కోకైన్ను తరలిస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో అడ్డంగా దొరికిపోయాడు. విశాల్ బ్రహ్మ లగేజ్ చెక్ చేస్తే 3.5 కిలోల కోకైన్ బయటపడింది. దీంతో విశాల్ బ్రహ్మను డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్ ర్యాకెట్ వెనుక నైజీరియా గ్యాంగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాల్ హీరోగానే కాకుండా పలు మూవీలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. నిజానికి విశాల్ బ్రహ్మకు ప్రస్తుతం సినీ అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. డబ్బు సంపాదన కోసం స్నేహితుల ద్వారా నైజీరియా ముఠాకు పరిచయం అయ్యాడు. విశాల్ బ్రహ్మను కాంబోడియా ట్రిప్కు పంపి భారత్కు డ్రగ్స్ చేరవేసేందుకు ఒప్పించారు. ట్రిప్తో పాటు కొంత నగదు ఇస్తామని డ్రగ్స్ మాఫియా ఆశ చూపినట్లుగా పోలీసుల ఫస్ట్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. 2 వారాల క్రితం ఢిల్లీ నుంచి కాంబోడియా వెళ్లిన విశాల్ బ్రహ్మ తిరిగి వచ్చేటప్పుడు ఓ నైజీరియన్ అతడికి ట్రాలీ బ్యాగ్ అందించాడు. అందులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఉన్నట్లు డిఆర్ఐకి ముందే తెలిసింది. సింగపూర్ మీదుగా కాంబోడియా నుంచి చెన్నైకి, చెన్నై నుంచి ఢిల్లీకి రైలు ద్వారా చేరుకోవాలని విశాల్ బ్రహ్మకు నైజీరియా గ్యాంగ్ రూట్ మ్యాప్ సెట్ చేసింది. కానీ అనూహ్యంగా ఎయిర్పోర్ట్లో పట్టుబడటంతో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. విశాల్ బ్రహ్మ దగ్గర ఉన్న సూట్ కేసులో తెల్లటి పొడితో నిండిన ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. ఆ ప్యాకెట్లను పరిశీలించగా వాటిలో కొకైన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విశాల్ బ్రహ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.